వచ్చినటువంటి మీ అందరిని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మన ధ్యానం కొరకు, కుటుంబ క్షేమం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుదామా? చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము. ఈ పూట మనందరం కూడా ధ్యానం చేయాలి. 19వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చక్కగా చదవాలి. అదంతా కూడా వాక్య భాగం, చాలా చక్కటి వాక్య భాగం. ఈ రాత్రి కుటుంబాల కోసం మనం నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన వాక్య భాగం. నిర్గమకాండం 19వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు వెడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో, ఈ మాట అండర్లైన్ చేయాలి, యాకోబు కుటుంబీకులతో, ఇది కుటుంబ క్షేమ ప్రార్థన కనుక యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రియులరా, మోషే చాలా గొప్ప నాయకుడు. ప్రపంచంలోనే ఆయనంత నాయకుడు ఇంకొకరెవరు లేరు. ఎందుకు అంటే, మోషే తన దగ్గరున్న 6 లక్షల మంది కాల్బలమును ఆయన ఎలా చూచేవాడు అంటే, కుటుంబంలాగా అతను చూచేవాడట. కుటుంబంలాగా పరిపాలన చేసేవాడు. ప్రతి కుటుంబానికి ఓ యజమాని ఉంటాడు. ప్రతి కుటుంబానికి ఒక యజమాని ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు నడిపించే విధానం ఎంత బాగుండాలో ఈ మోషేలో నుంచి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఐగుప్తు దేశము నుండి బయలుదేరారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. వచ్చి వీళ్ళ ప్రయాణంలో కనానుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కనానుకు వెళ్ళాలి. దానిని మనం పరమ కనాను అని అంటాం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు అనగా మన కుటుంబం. చెప్పండి, ఇశ్రాయేలీయులు అనగా మన కుటుంబం, మన ఫ్యామిలీ. ఇశ్రాయేలీయులు అంటే మోషే అనగా కుటుంబానికి నాయకుడు, లేకపోతే యజమానుడు, లీడర్ ఫర్ ది ఫ్యామిలీ.
నాయకుడు అతడు, నడిపించేటువంటి వాడు అని. ఐగుప్తు అనగా లోకము అని అర్థం. ఐగుప్తు అంటే ఏంటి? లోకం. కనాను అనగా పరలోకము. చెప్పండి, పరలోకం. ఇప్పుడు దేవుని కుటుంబంగా, అంటే ఐగుప్తులో నుంచి మనం బయటకు వచ్చాము అంటే లోకములో నుండి ఇప్పుడు మనందరం బయటకు వచ్చాం. లోకమనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబం. అవి తండ్రి వలన పుట్టినవేమి కావు. పూర్వం మీరు చీకటి అయి ఉన్నారు. పూర్వం మీరు లోకములో ఉన్నారు. లోకము ప్రస్తుతం అంధకార స్థితిలో ఉంది. లోకము ప్రస్తుతం దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్న ఈ లోకంలో నుంచి మనము బయటకు వచ్చాం. ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చినట్టు ఈ చీకటి సామ్రాజ్యం నుంచి, న్యాయం లేని సామ్రాజ్యం నుంచి, పాప భూయిష్టమైన ఈ ప్రపంచంలో నుంచి మనము బయటకు వచ్చాం. దీన్ని పేతురు భక్తుడు ఇంకా చక్కగా చెప్పాడు, చీకటిలో నుండి అని. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, నాకు సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న భాగానికి, క్రొత్త నిబంధనలో ఉన్న ఈ భాగానికి చాలా దగ్గర సంబంధం ఉంది కదా. ఇక్కడ ప్రభు అన్నాడు, నా సొత్తు వాళ్ళు నాకు జనంగా ఉండాలంటే, నా పిల్లలుగా ఉండాలంటే నా మాట వాళ్ళు శ్రద్ధగా వినాలి, నా కట్టడలు అనుసరించాలి. ఇలా చేస్తే వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు, నా పేరు పెట్టుకుంటారు. నేను ఎలా చెప్తే అలా వింటున్నారు అనుకోండి, వాళ్ళకు నేను కావలసినవన్నీ నేను వాళ్లకు దయచేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఐగుప్తు అనే చీకటిలో నుంచి బయటకు వచ్చిన మన ఫ్యామిలీస్ అన్నీ కూడా, ఇది కుటుంబ క్షేమ ప్రార్థన కాబట్టి మనందరి కుటుంబాలు క్షేమ స్థితిలో ఉండాలి అంటే కుటుంబ నాయకులుగా, కుటుంబ యజమానులుగా మనం చేయవలసిన కొన్ని పనులు, మోషే చేసిన పనులు మనం చేయగలగాలి. 6 లక్షల కాల్పనాన్ని నడిపించిన అతను ఈరోజు మనకు గొప్ప మాదిరి. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, మోషే తన ప్రజల పక్షంగా దేవునికి ఎప్పుడు కూడా విజ్ఞాపన చేసేవాడు. దాన్నే ప్రార్థన అంటాం. 90వ కీర్తన గనక మీరు చూస్తే ఆ పై విలాసం ఇలా ఉంటుంది, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని. అతడు ప్రతి దానికి కూడా ప్రార్థనే ఎక్కువగా చేసేవాడు. ఆ తర్వాత సంఖ్యాకాండంలో కూడా మనం చూస్తాం, కోరాహు, అబీహు, నాదాబ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మోషేకు వ్యతిరేకంగా ఒక గ్రూపు కట్టి అతని మీదకు దాడి చేయటానికి ప్రయత్నించినప్పుడు కూడా అతడు, అయ్యలారా, ఇంత పాతకమునకు ఒడికట్టకండి, దేవుడే న్యాయం తీరుస్తాడు అని ఎంతో సాత్వికంతో అతడు మోకరించి ప్రార్థన చేసినట్లు బైబిల్లో మనకు చాలా స్పష్టంగా చూస్తాం. అంటే మోషే ఒక మంచి ప్రార్థనాపరుడు. తన యొక్క కుటుంబం అయిన ఇశ్రాయేలీలందరూ అనుకున్నప్పుడు తిన్నారు అంటే, దాహం వేసినప్పుడు తాగారు అంటే, కావాలనుకున్నప్పుడు నివాసాలు ఉన్నాయి అంటే, వాళ్ళ చొక్కాయి మాయలేదు అంటే, వాళ్ళ వస్త్రాలు మాయలేదు అంటే, వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదు అంటే, వావ్, మోషే చేసిన మహా ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబానికి కావలసిన ఆహారం, పోషణ, వస్త్రాలు, ఆరోగ్యం ఇవన్నీ కూడా కావాలి అనుకున్నప్పుడు కుటుంబ యజమాని అయిన వాడు తప్పనిసరిగా మంచి ప్రార్థనాపరుడై ఉండాలి. కుటుంబంలో తల్లి ప్రార్థన చేయాలి బాగా. పిల్లలు కూడా ఆశ్చర్యపోవాలి, మా మమ్మీ ఎప్పుడు ప్రార్థన చేస్తుంది,
మా మమ్మీ మా కోసం ఎంత ఏడుస్తుందో, మా డాడీ కోసం ఎంత ఏడుస్తుందో, లేకపోతే మా డాడీ పొద్దున్నే లేచి ఎంత ప్రార్థన చేస్తాడో. ఇది కుటుంబం బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరి యొక్క లక్షణం అది. ఈనాడు కుటుంబాల్లో అలాంటి దానిని మనం చూడలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్యం. ప్రార్థనలు ఎక్కువ లేవు, ప్రచారాలు ఎక్కువ ఉంటాయి, గుమ్ముకూడటాలు ఎక్కువ, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పుకోవటం ఎక్కువ. అదేదో దైవ సన్నిధిలో మొర్ర పెడితే ఆ టైంని దేవుడికి కేటాయిస్తే ఎంత బాగుంటుందో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మోషే ఎవరి కోసం ప్రార్థించేవాడంటే కుటుంబం కోసం ప్రార్థన. సో మనం కూడా మన కుటుంబం కోసం ఏం చేయాలి? అప్పుడే నీ కుటుంబం చాలా బాగుంటుంది, మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. నెంబర్ 2, రెండవ విషయం ఇదే. నిర్గమకాండం 19వ అధ్యాయం 3వ వచనం గనక మనం చదివితే, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇలా చెప్పు అన్నాడు. చాలండి. అంటే మోషేకున్న రెండవ లక్షణం ఏంటంటే దేవుని యొద్దకు ఎక్కిపోవుట. చెప్పండి. కుటుంబం బాగుండాలి అనుకునేవాడు, నేను చెప్తున్నాను, దేవుని యొక్క దైవ మందిరంలో ఉండి ఒక దైవజనుడిగా నేను చెబుతున్నాను, బలిపీఠం దగ్గరుండి చెబుతున్నాను, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ మంచిగా ఉండాలంటే ఎక్కిపోయే అనుభవం నీకు ఉండాలి. ఎక్కిపోయే అనుభవం నీకు ఉండాలి. ఎక్కిపోవటం అంటే ఏంటి? దేవుని దగ్గరకు అని ఉంది ఇక్కడ. ఇది మూడవ వచనంలో. మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం గనక చూస్తే మొదటి వచనంలోనే ఇలా రాయబడి ఉంది, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వాళ్ళు ఏం చేస్తున్నారట? ఎక్కి వెళ్ళుచుండగా. ఎక్కి వెళ్ళటం అనగా దేవాలయమునకు వెళ్ళాలి అని. ఈ ఎక్కే అనుభవం లేదు మనకి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దైవ మందిరానికి వెళ్ళాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసం చెయ్యాలి. మన టాకింగ్ లేకపోతే మన వాకింగ్ దేవుడితో అయినప్పుడు దేవుని మాట నీకు ఒక మంచి బాట వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతి చూపు నీకు చల్లని దీవెనలను ఇస్తుంది. ఓ నా బిడ్డ నా మందిరానికి ఎంత ఆసక్తితో వస్తున్నాడు, ఎంత చక్కగా వస్తున్నాడు అని తన కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయాలి మొదటిది. రెండవది ఎక్కి వెళ్ళాలి. ఎక్కడికి ఎక్కి వెళ్ళాలి? మందిరమునకు. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానవద్దు అనేటువంటి మాట ఒకటి ఉందే. సమాజముగా కూడుట మనం మానేయకూడదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రార్థనకు మానకుండా మీరు రండి, మీ అవసరతలు ఏది తీరకుండా ఉండదు. నేను చెప్తున్నాను, ఒక దైవజనుడు చెప్తున్నాను. ఎందుకంటే మందిరంలో దేవుని యొక్క సమృద్ధి ఉంటుంది అంతే. ఇక్కడ కరువు అనేది ఉండదు. మందిరానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అదొక్కటే మనకు చేతనవట్ల. ఈరోజు రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఆదివారం వస్తే మనకు సరిపోక బయట కూడా కుర్చీలు వేసుకుని కూర్చునే పరిస్థితి. బుధవారం అంటే ఎందుకంత నిర్లక్ష్యం అంటే మీకు తెలియకుండానే సైతానుగాడు ఏం చేస్తున్నాడంటే కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయకుండా పోనీ అలాగని ఇంట్లో కూర్చుని తలుపేసుకుని లోపల చాపేసుకుని ఒక రాత్రి 9 గంటల దాకా ప్రార్థన చేస్తావా? నో. ప్రతిరోజు అలవాటు ఉంటుందా? ఉండదు. అంత ప్రశాంతత ఇప్పుడు దొరకట్లేదు మనకి. గతంలో ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేదు కుటుంబాల్లో. ఇంట్లో చూడండి, ఒకడికేమో టీవీ చూడాలనిపిస్తుంది, ఒకడికేమో సెల్ ఫోన్లో ఏదో గెలకాలనిపిస్తుంది,
ఒకడికేమో ఇంట్లోంచి బయటికి తిరుగుదామని అనిపిస్తుంది, ఒకడికేమో ఎవడన్నా వస్తే బయట కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది. ఏకాంతంగా మనస్ఫూర్తిగా చుట్టుపక్కల పరిస్థితులన్నీ మానేసి వాటన్నిటిని పక్కన పెట్టి ప్రార్థన చేయాలనే మనసు చాలామందికి లేదు ఈ రోజున. అందుకని దేవాలయములోనికి ఎక్కి వెళితే ఇక్కడ మనందరం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అందరికీ ఫోన్ చేద్దాం అనుకున్నాను. అసలు ఈరోజు అందరికీ ఫోన్లు చేయాలనుకున్నాను నేను. సరే, ఇంకా సెలవులు ముగియలేదు కాబట్టి ఒకవేళ కొంతమంది ఇంటి దగ్గర ఉన్నారో, పనులకి వెళ్ళారో, లేకపోతే ఊర్లు వెళ్ళారో, లేకపోతే పనుల నుంచి ఇంకా రాలేదో, ఇలాంటి పరిస్థితులు బట్టి ఈ ఒక్క నెలకు ఆగి వచ్చే నెల నుండి కూడా కనీసం బుధవారం కూడా అందరికీ ఫోన్ చేసి ప్రతి ఒక్కరు రావాలి, ఎందుకు రాలేదో కూడా రీజన్ చెప్పాలి అనేది నాకు మనసులో అనిపించింది. నాకు మనసులో అనిపించింది. ఎందుకంటే కొన్ని కుటుంబాలు చూస్తే అప్పులు ఎంత పెరిగిపోయినాయండి, ఆ అప్పుల గురించి ఆలోచిస్తుంటే బుర్ర పాడైపోయి అసలు చచ్చిపోవాలనిపిస్తుందండి అనేవాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు. అక్కడక్కడ ఏడ్చి అక్కడక్కడ గోల పెట్టి ఆడు కాళ్ళు ఈడు కాళ్ళు పట్టుకునే బదులు, ప్రభువా నా పరిస్థితి ఇదిగో నేను ఇలా ఊపిలో కూరుకుపోయాను, ఇదిగో దిగిపోతున్నాను నేనని నీటిలో దిగిపోతున్నా పేతురు ప్రభువా అని అరిసినట్టు నువ్వు మందిరానికి వచ్చి అరవాలి కదా, మందిరాన్ని తప్పించుకోకూడదు కదా, మందిరంలో మోకరించాలి కదా, యేసయ్యని అడగాలి కదా. నువ్వు అలాగ అడగటం చేతనవట్లా. ఈరోజు ఎంత ఆర్థిక భారాలు ఉన్నాయో మనందరి మీద కూడా చాలా మందికి. దయచేసి ఒక తండ్రిగా చెబుతున్నాను, మీరు మందిరానికి ఎక్కి వెళ్ళటం మానేస్తే మీ లైఫ్లో మీరు పైన ఉండలేరు. ప్రభు చెప్పాడు, మిమ్మల్ని పైనుండి వారిగా నేను చేస్తాను, కింద ఉండేవారిగా చేయను. అప్పిచ్చేవారిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవారిగా చేయను. అంత పైన మనం ఉండాలంటే ఎక్కడో నేర్చుకోవాలి. ఏమెక్కాలి? అలకపానుపు కాదు. అది గట్టిగా ప్రార్థన రావట్లేదారా అని అంటే అలిగేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. ఒక మంచి మార్గంలో పెడదామంటే అలిగేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి అస్సలు మంచిది కాదు. దేవునికి స్తోత్రం. ఇది రెండవది. ఒకటి, మోషే కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడు, కుటుంబ నాయకుడు. ఈరోజు నువ్వు నాయకురాలు అయితే, నీ కుటుంబాన్ని నడిపించే నాయకుడు అయితే నువ్వు మొదటిగా ప్రార్థన చేయాలి. రెండవది, ఎక్కి వెళ్ళాలి. ఎక్కడికి? మందిరానికి. మీకోసం ప్రార్థిస్తున్నాను నేను, రండి. ఎందుకు అక్కడక్కడ కూర్చుని ఊరికే గడిపేటి ఎందుకు? రండి, కాసేపు మనం ప్రార్థనలో ఉందాం. ఆ వెసులుబాటు మనకు ఉండాలి. లేకపోతే చాలా అనర్థాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. మూడవది, ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈసారి 7వ వచనం చదువుదామా? మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. దీనికి నేనేమని ధ్యానం చేసుకున్నాను అనంటే, మోషే కుటుంబానికి దేవునికి అంబాసిడర్ అంటామే. అంటే అర్థం ఏంటి? మధ్యవర్తి అని. ఏంటి? మధ్యవర్తి అని. కుటుంబానికి 4 దుప్పట్లు, కుటుంబానికి 4 చీరలు ఇస్తున్నాం ఈరోజు అన్నాం అనుకోండి. సాధారణంగా ఊరికినే అన్నాం అనుకోండి. ఫ్యామిలీకి వచ్చి 4 దుప్పట్లు 4 చీరలు ఇస్తున్నాం అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడున్న మీరేం చేస్తారంటే మా అన్నయ్య కుటుంబం ఒకటి ఉందండి, ఇంటి దగ్గర ఉన్న కుటుంబానికి దుప్పట్లు చీరలు తీసుకెళ్ళడానికి మాత్రం మీ కుటుంబానికి ఇక్కడ మా మందిరానికి మధ్యలో మీరు ఎలా వ్యవహరిస్తారు? మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కటి అంటే నాకు తోచినట్టుగా ఇచ్చేసాను అనుకోండి, మీరు ఊరుకోరు. మా ఇంట్లో 4 రండి, మా ఇంట్లో 3 రండి, మా ఇంట్లో 6 రండి. మీ ఇంటికి మీరు ఏదో తీసుకొని వెళ్ళడానికి మీరు మధ్యవర్తిత్వం చేస్తారు. ఇది దేవునికి నీ కుటుంబానికి మధ్యవర్తిత్వం చెయ్యాలి. నువ్వు చెయ్యాలి. కయీన్ని దేవుడు అడిగాడు, కయీను నీ తమ్ముడైన హేబేలు
ఎక్కడ అన్నట్టు, నన్ను అడుగుతారు, నేను కాపులో ఉన్నా ఏంటి అన్నాడు. దేవుడు ఎందుకు అడిగాడంటే తమ్ముడికి సంబంధించిన బాధ్యత ఆ కుటుంబంలో ఉన్న అన్నయ్యదే, నీదే. కుటుంబంలో ఉన్నావు కదా, నువ్వు ఫ్యామిలీ కదా అది. కాబట్టి అలాగ అడిగాడు దేవుడు. ఇప్పుడు దేవుడు వచ్చి, సహోదరి మీ హస్బెండ్ ఎక్కడా అని అడగాడు. ప్రభు ఏమో ఎక్కడికి వెళ్ళి నాకేం తెలుసు, నాకేం చెప్తాడా చదువుతాడా అని అంటే, నో, యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ టు టెల్ దట్ ఐ డోంట్ నో. నాకు తెలియదని చెప్పటం ఏమీ కాదు. వేర్ ఈజ్ యువర్ వైఫ్ అని దేవుడు ఒక హస్బెండ్ అని అడిగాడు అంటే, ఏమో ప్రభు నాకు తెలియదు నాయన, మరి ఎక్కడికి వెళ్ళారో తెలీదు, నాకు కూడా చెప్పలేదు అని అన్నారంటే, యువర్ ఎ ఫెయిల్ టు మెయింటైన్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్యామిలీ. అది కొంతమంది తల్లిదండ్రులు అడిగినప్పుడు పిల్లల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. ఒకసారి పిల్లలు కావాల్సి వచ్చి మేము ఎవరికన్నా ఫోన్ చేసామనుకోండి, ఏమోనండి మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అసలు పొద్దున్న నుంచి కనపడలేదండి నాకంటే, పొద్దున్న నుంచి కనపడలేదంటే ఆడెక్కడున్నా సరే నువ్వు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకుని లాక్కొచ్చైనా సరే నువ్వు ఏం చేయాలి, వాళ్ళు పట్టాలంతే. బయట దయచేసి తిరగనివ్వకండి. కొంతమంది పిల్లల కోసం ఈ మధ్యన అడుగుతుంటే, ఆ ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళాడండి అంటున్నారు. ఈ మధ్యన ఎక్కువ బయట తిరుగుతున్నారు. మరి ఏ ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఏం చక్క పెడుతున్నారో తెలియదు. నేను చూడలేకపోవచ్చు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలీదు, నేను చూడకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. నా దగ్గర పెరిగే పిల్లలందరూ ప్యూరిటీగా ఉండాలనేది నా స్వార్థం. దేవునికి స్తోత్రం. నా సంఘ బిడ్డలందరూ పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పైనున్న స్థాయిలో ఉండాలి అనేది ఒక మంచి ఆలోచన. అది మీరు బాగా చదువుతూ బాగా ఎదుగుతూ ఏదైనా ఇబ్బంది ఉందంటే ఎవరో ఒకరు సహాయం చేస్తారు, కానీ అసలు ఆ శ్రద్ధ లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జాగ్రత్త. మనం తెలియకుండా, అంటే మన కుటుంబానికి మనం ఒక రిప్రజెంటేటివ్గా ఉండాలి, అంటే మధ్యవర్తులుగా మనం ఉండాలి. ఎవరికి మధ్యవర్తిగా ఆ ఇంటోళ్ళకి ఈ ఇంటోళ్ళకి కాదు, మనుషులకి మధ్యవర్తులు కాదు, ఫ్యామిలీకి మధ్యవర్తులు కాదు, నీ కుటుంబానికి నీ దేవునికి నువ్వు మధ్యవర్తివి అంతే. ప్రభు ఇదిగో నా భర్త పగలంతా పనిచేసి వచ్చాడు నాయన, ఇదిగో నీకు వ్యతిరేకమైన పని చేశాడేమో నాయన, ఇతని మీద ఎలాంటి దోషం లేకుండా చేయండి. భార్య గురించి అలాగే, ప్రభు కంపెనీకి వస్తుంది, ఇదిగో ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించిందేమో, మాట్లాడిందేమో, ఎవరినైనా ఇబ్బంది పెట్టిందేమో, యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. నీ కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థన చేసే ఆ బాధ్యత ఎవరిదనమాట? మనదే. ఎందుకంటే దేవుడు మనందరికీ కుటుంబాలను ఇచ్చాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 3 విషయాలు ఈ కుటుంబ క్షేమ ప్రార్థనలో మీరందరూ కూడా అర్థం చేసుకుని దీనివలే చేయాలి. ప్రభువా, మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉన్నట్టు నేను నా కుటుంబానికి నాయకుణ్ణి. అలాగే మోషే తన కుటుంబం కొరకు ప్రార్థన చేసినట్లు ఈ రోజు నుంచి నేనేం చేయాలి? నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మోషే నీ దగ్గరకు ఎక్కి వచ్చినట్టుగా నేను నీ మందిరమునకు ఎక్కి రావాలి. అలా ఎక్కి రావాలి అంటే మందిరం దగ్గరికి రావాలి, మందిరంలోనికి రావాలి. నెంబర్ 3, నీకు నీ కుటుంబానికి మీ కుటుంబానికి దేవునికి మధ్యవర్తిగా, ప్రభు నా కుటుంబం కోసం నేను ఇదిగోనైనా నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబంలో ఏ ఇబ్బంది తలెత్తకుండా చూడండి అయినా అని మనందరం కూడా ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా అమ్మగారు ఈ వయసులో కూడా పాపం పొద్దున్నే 3 గంటల నుంచి ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఆవిడ ఒంటరిగా ఉన్న, మా దగ్గరికి వచ్చిన, ఎక్కడున్నా కూడా ఆ పొద్దున్నే లేచి అలా ప్రార్థన చేస్తుంది. మా అందరి కోసం చేస్తుంది, మన సంఘం కోసం చేస్తుంది,
ఇలాగా ప్రార్థన చేసి ఒక్కోసారి అలా ప్రార్థన చేసి నిద్రపోతుంది కూడా. మళ్ళీ లేచి మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఉదయాన్నే ఆ అలవాటు అబ్బింది మా అమ్మగారికి. అలాగ మనం కూడా ప్రభు సన్నిధిలో మన కుటుంబం కోసం, మన యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, మన కోసం ఎక్కువ మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం చాలా క్షేమంగా వస్తున్నాము అని. దేవునికి స్తోత్రం. రాత్రులు మేము ప్రయాణం చేస్తాం. ఇంటి దగ్గర అమ్మగారు ప్రార్థన చేస్తారు, సంఘ బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారు. ఇది కొన్ని ఆ ప్రార్థనలు మనకు చాలా కాపుదలగా ఉంటాయన్నమాట. ప్రార్థనలు వృధాగా ఏమీ పోవు. పగలే ప్రయాణానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది రాత్రులు మేము వస్తూ నాతో పాటు ఉండే ఆయన నేను మాట్లాడుకుంటూ సంఘాల కోసం, కుటుంబాల కోసం మాట్లాడుకుంటూ మొత్తానికి జర్నీ చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా కుటుంబ ప్రార్థన మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అంటే బుధవారం ప్రార్థన ఖచ్చితంగా అందరూ పాల్గొనేలాగా మనం చెయ్యాలి. ఇది మన బాధ్యత. ఈ మెసేజ్ కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. లైవ్ వచ్చేస్తే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది, లేదంటే వెంటనే అప్లోడ్ చేస్తాం. దీన్ని మరలా చూసి ఇతరులకు కూడా చూపించి చక్కగా మీరు చూసిన వెంటనే ఒకసారి చూడాలి. చూసిన తర్వాత కనీసం ప్రైజ్ లాడనన్నా పెట్టాలి. మీరు ఫోన్లు అన్నిటికీ వాడుతున్నారు తప్ప మెసేజ్ చూడటానికి వాడలేదు చాలామంది కదా. నెట్ అంతా దానికోసమే వేస్తున్నారు. మొన్న ఎవరు అంటున్నారు కంపెనీలో పనిచేస్తారండి, పొద్దున్న నుంచి 9 గంటల నుంచి 5 గంటల దాకా అక్కడే ఉంటారండి. ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుకుంటారండి వాళ్ళు. ఏది కొంతమంది అంటే పురుషులు కానీ స్త్రీలు కానీ మామూలుగా కంపెనీలో పని చేసుకుంటారు, ఫ్రెండ్స్ పగలంతా పని చేసుకుంటారు, అక్కడే ఉంటారు. ఇంటికి రాగానే మళ్ళీ చెయ్యాలా, మళ్ళీ మాట్లాడుకోవాలా, నెట్టో గిట్టో అలాగ అయిపోతుంది. లేదంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వాట్సాప్ కాల్, మళ్ళీ ఇప్పుడు వాట్సాప్ కాల్ వచ్చింది. అదిగా మాత్రమే కాకుండా మళ్ళీ ఏం కాల్, అది వీడియో కాల్ చేసి ఫోన్ అలా పెట్టి, నేను ఇప్పుడే వచ్చా, ఇదిగో తల కొబ్బరి నుండి రాసుకుంటున్నా చూడు, ఇదిగో ఇదే డబ్బా, నేను వాడే డబ్బా ఇదే అంటే అదా నాది ఎక్కడ ఉండాలని మళ్ళీ ఆ ఫోన్ ఇలా పట్టుకుంటా వెళ్ళి అవన్నీ ఎతికి, ఇదిగో నా డబ్బా ఇదిగో, ఇలాగ టైం స్పెండ్ చేసేస్తున్నారు చాలామంది స్పెండ్ చేసేస్తున్నారు కదా. అలాగే ఏదైనా చెప్పాలనుకుంటే సింపుల్గా మెసేజ్లు పెట్టేస్తున్నారు. ఇలాగ చాలా టైము వృధా చేసేస్తున్నారు చాలామంది. దయచేసి ఈ రోజు నుంచి కనీసం దేవుని పరిచర్యలో మీ నెట్టను కొంచెం వాడండి. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళగానే అలా మెసేజ్ అలాగ ఆన్ చేసి మీ పనులు మీరు చేసుకోండి. అది ఏదో ఒక మాట ఇంట్లో నుంచి ఇక్కడికి రాలేని వాళ్ళకి కొద్దిగానే అది ఉపయోగపడుద్ది. అది చూసిన తర్వాత ప్రైజ్ ద లార్డ్ అండి అని కానీ, లేదండి ఏదో ఒక సింబల్ కానీ పెట్టాలి. దేవునికి స్తోత్రం. అంతే చూద్దాం అనుకున్నాండి, నెట్ అయిపోయింది. మరి నువ్వు కొబ్బరి నూనె శేషాలు చూపిస్తుంటే నెట్ అయిపోదు, నువ్వు పచ్చ డబ్బాలని చూస్తుంటే నెట్ అయిపోదు. దేవుని కొరకు చక్కగా ఉపయోగించండి. దేవుడు మనం దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు అంటే మనం కూడా లోకంలోంచి బయటకు వచ్చాము. మనం సెపరేట్ జనరేషన్, మనం ప్రత్యేక జనాంగం, మనం దేవుని కొరకైన సొత్తైన ప్రజలం. మనం నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావమ్మా, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా బాబు? నీ కుటుంబం మందిరానికి ఎక్కి వెళ్ళే అనుభవం ఉందా? ఆలోచించాలి. ఎక్కాలి, నువ్వు దేవుని మందిరపు మెట్టులు ఎక్కాలి, నువ్వు దేవుని గుమ్మములో అడుగు పెట్టాలి. అప్పుడే నీకు నెమ్మది, సమృద్ధి, సర్వం అనుగ్రహించబడుతుంది. నా ప్రియ సోదరి సోదరులరా, నీ కుటుంబానికి నువ్వే మధ్యవర్తివే. నీ కుటుంబం కోసం దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. నువ్వు దేవుని ఎరిగిన దానివి కాబట్టి, దేవుని తెలుసుకున్నవాడు కాబట్టి నిన్నే అడుగుతాడు దేవుడు. కయ్యను అడిగినట్టు అడుగుతాడు. కయ్యను పొగరుతో సమాధానం చెప్పాడు. నేనేమన్నా కాపలి వాడిన వాడికి
నేను సమాధానం చెప్పాలా నీకు అన్నట్టుగా అన్నాడు. అందుకనే వాడిని దేవుడు ఎలా శపించాడో మనం చూస్తాం. దేశ దిమ్మరైపోయాడు. దయచేసి అలాంటి శాపాలు ఎవరి మీదకి రాకూడదు. అన్ని కుటుంబాలు మంచిగా ఉండాలి. అలా ప్రార్థన చేద్దామా? ఒకసారి లేచి నిలబడండి. చివరిగా నేను ప్రార్థన చేస్తాను. అమ్మ లేచి నిలబడండి, చేతులు జోడించండి, చేతులు జోడించండి. ఒక్కసారి మీరు ప్రార్థన చేస్తారా? ప్రభువా, నా కుటుంబానికి నేను మోషే లాంటి వాడిని. చెప్పాలి, అందరూ చెప్పాలి. ప్రభువా, నేను నా కుటుంబానికి మోషే లాంటి నాయకత్వాన్ని నాకు అప్పగించావు నాయన, నీకు స్తోత్రాలు. ప్రభువా, కుటుంబం కోసం మోషే ప్రతిరోజు ప్రార్థన చేశాడు. దేవా, నేను కూడా ప్రార్థన చేయాలి, ఇక నుంచి ఎక్కువ ప్రార్థన చేయాలి. నేను నా కుటుంబం నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సేవ చేయాలి, నిన్ను సేవించాలి నాయన, మీకు స్తోత్రాలు. మోషేకు దేవుని యొద్దకు ఎక్కుపోయే అలవాటు ఉంది. నా కుటుంబానికి యజమానుడిగా, కుటుంబ యజమానిరాలిగా మందిరమునకు ఎక్కుపోయే అలవాటు నాకు ఇవ్వండి. అది బుధవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ, స్తుతి కూడుక కానీ, నాయన మృక్కుబడి కూడుకలు కానీ, దిద్దుబాటు కూడుకలు కానీ, స్త్రీల కూడుకలు కానీ, ఏ కూడుకైతే కూడుకకు ఎక్కి వెళ్ళే అనుభవం నేర్పించుదువుగాక. ఇక్కడున్న మేమందరం అట్టి స్థితిలో ఉందుముగాక తండ్రి. అలాగే మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చావు. నన్ను అడుగుతావు నా కుటుంబం కోసం, నిన్ను అడుగుతాడు దేవుడు నీ కుటుంబం కోసం. ప్రభువా, అందుకు బాధ్యతగా ఉండడానికి సహాయం చేయండి. మీరేం చెప్పారో అది నా కుటుంబానికి చెప్పి వాళ్ళందరినీ మీ యొద్దకు నడిపించే మంచి కృప మీరు మాకు అనుగ్రహించి మహిమను పొందమని, నేను నా ఇంటి వారు నిన్ను స్తుతించే కృప దయచేయండి. ఇదిగో నాయన, ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో, ఎవరైతే ఇప్పుడు ఈ ప్రార్థనలో పాల్గొన్నారో ప్రభువా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవా, ఈ వాక్యం వినేవాళ్ళు అనారోగ్యముతో బాధపడే వాళ్ళు ఉన్నారు, కుటుంబ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు, భార్యకు భర్తకు పొసకక చాలా కాలం నుండి విడిపోయిన వాళ్ళు ఉన్నారు తండ్రి. ఒకే ఇంట్లో బ్రతుకుతూ, ఒకే గదిలో ఉంటూ కూడా మాటలు ఆడుకోకుండా నాయన జీవించే అనేక మంది అభాగ్యులు ఉన్నారు నాయన. ఇదిగో పిల్లలను మీరు దీవించండి, పెద్దలను దీవించండి, టోటల్గా మా కుటుంబాలన్నీ దీవించాలి. నీ చేత దీవించబడిన కుటుంబంగా, నీ చేత ఆశీర్వాదం పొందిన కుటుంబంగా, నీ మహిమతో నింపబడిన కుటుంబంగా ఇక్కడున్న కుటుంబాలన్నీ చేయండి ప్రభువా. రక్షణ పొందిన బిడ్డలు ఈ టైంలో ఎక్కడ నివసిస్తున్నారో మాకు తెలియదు, ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు, ఏ పనిలో ఉన్నారో మాకు తెలియదు. ఒకవేళ ప్రార్థనను గనక నిర్లక్ష్యం చేసి ఉంటే ప్రభువా, అది నేరమే కదా నాయన, నీకు దూరమే కదా నాయన. అంటే సైతాను యొక్క మరి కబంధ హస్తాలు ఒకవేళ చిక్కుకున్నారేమో, వాళ్ళని విడిపించండి, మా బిడ్డలందరినీ నడిపించండి ప్రభువా. ప్రార్థన అనగానే దూరం అనగా భారం అనకుండా దేవా, నీ సన్నిధికి నడిచి వెళ్ళి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేసి అనుభవం మాకు అందరికీ నేర్పించండి. మీరే మహిమ పొందండి. కొన్ని కుటుంబ పరిస్థితులు చూసి దుఃఖం వస్తుంది నాయన, కానీ వారికి మారు మనసు కలగడం లేదు. ఈ రాత్రి భారంతో ప్రార్థన చేస్తున్నాం, తప్పకుండా బిడ్డలకు మేలు చేయండి. అంత మాత్రమే కాదు, ఇదిగో మా మందిరమునకు సంబంధించి ప్రభువా, ఇదిగో తలుపులు కిటికీలు పెట్టుకోవాలి. దేవా, పని వారిని సిద్ధం చేయండి. దేవా, మీ చిత్తానుసారంగా నడిపించండి ప్రభువా. మీ సన్నిధులు పెంచండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇంకా చాలా పనులు, పైన సీలింగ్ వేయాలి, కింద టైల్స్ వేయాలి, చుట్టూ ప్రహారీ కట్టాలి, పైన వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పనులు, ప్రయాసతో కూడుకున్న పనులు. ఇది మా ఆత్మీయ ఇల్లు, దీన్ని బాగు చేయండి, మీరే మహిమ పొందండి. ఇదిగో వచ్చిన బిడ్డలు మరలా తిరిగి వెళుతున్నారు, తోడుగా ఉండండి, క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆనందం ఇవ్వండి. నడిచి వెళుతున్నప్పుడు మీరు తోడుగా నీడగా ఉండండి. ఈరోజు ప్రార్థనలో పాల్గొన్నందుకు ఒక మంచి తృప్తినివ్వండి, హ్యాపీనెస్ ఇవ్వండి, అశాంతిని తొలగించండి. వీళ్ళను చూచి వచ్చే బుధవారం మరి కొంతమంది రావాలి. మేము అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఆదివారం కానీ, శనివారం కానీ, బుధవారం కానీ మందిరంలో జరిగే ఏ కూడికకు నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి కృప బిడ్డలకు ఇవ్వండి. మా అందరి కుటుంబాల మీ చేతులకు అప్పగిస్తూ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చి, కనాను అనగా పరలోకం అని నేర్పించారు, ఆ కనానులోకి ప్రవేశించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో
ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు మీరు క్షమించండి. మమ్మ సోదరులోనికి తేక కీడి నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమె. తండ్రిను దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడిన మనకు లోకములో ఉన్న పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక. ఆమె. యశురక్తమేంచాయి, ప్రవేశరక్తమేంచాయి, ప్రవేశనామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.